భూచక్ర గడ్డాన్ని చాలా మంది చూసే ఉంటారు. మన జాతరలో అయితే దొరుకుతూ ఉంటుంది. అది ఎక్కడ ఉన్నది ఇప్పుడు మనకి చూపిస్తాను నేను. అది అనుకుంటారంటే అది పెద్ద అడవిలలో ఎక్కడ కొండలలో ఉంటుంది అనుకుంటారు. సో అదైతే అక్కడైతే ఉండదు. సో మనకు కలబంద చెట్టు అని ఉంటాయి కదా, పెద్ద పెద్ద కలబంద చెట్లు ఉంటాయి కదా మొక్కలు, దాని నుంచి అయితే తీస్తారు చాలా మంది. సో అది అయితే చూపిస్తాను మీకు మొత్తము. రాయచరు గండి కూడా వెనుక భాగంలో ఉన్నాయి. ఈ లొకేషన్లో ఆ చెట్టు అయితే ఉంది. చాలా మంది అహోబిలంలో కొండలలో ఉంటుంది అనుకుంటారు. సో అదే అక్కడ కాదు, మనకి ఇక్కడ దగ్గర సమీపంలో ఉంది. ఆ చెట్టు దగ్గరికి పోయి నేను 2 ఆయుధాలు అయితే తెచ్చుకున్నాను. సో చాలా ముళ్ళు ఉంటాయి దానికి. ఇది తీసుకొని అది చేసి మనకు చూపిస్తా. సో లెట్స్ గో. గైస్, భూచక్ర గడ్డ అనేది మనకు ఎక్కడో దొరకదు, మన అడవిలలో ఉంటాయి కదా. అడవిలలో ఇదే చూస్తున్నారు కదా, ఈ గడ్డ వచ్చేసి దీని అమెరికన్ కలబంద అంటారు. సో దీని ముళ్ళు అయితే చాలా పొడవుగా అయితే ఉన్నాయి. సో దీని మొత్తం ఇవన్నీ తప్పించి ఈ ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తే మాత్రం లోపల మనకు భూచక్ర గడ్డ అని ఉంటుంది. అదే తీసుకొచ్చి మనకు మార్కెట్లో మనకు అమ్మేది అదే భూచక్ర గడ్డ. అది బయటకు తీస్తే మొత్తం వైట్ కలర్లో ఉంటుంది. అది బయటకు తీస్తారు దాన్ని. అది భూమి నుంచి వచ్చిందని అనుకుంటారు చాలా మంది. సో అయితే భూమి నుంచి కాదు వచ్చేది, అది మనకు ఈ చెట్టు నుంచి, కలబంద చెట్టు నుంచే మనకు భూచక్ర గడ్డ రావడం అయితే జరుగుతూ ఉంది. సో దీన్ని మనం ఎట్లా ఈ విధంగా కోయాలనేది మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, మొత్తం మన చిన్న కలబంద అయితే చాలా చిన్నగా ఉంటుంది. దాంతో పోల్చుకుంటే ఇది 10 రెట్లు పెద్దది. ముళ్ళు అయితే చూస్తున్నారు కదా మొత్తం ఎట్లా ఉన్నాయో. ఒక్కొక్క ఆకు వచ్చేసి దాని వచ్చేసి ఇంత జంప్ అయితే ఉంది. కనీసం అంటే 3.5 అడుగు ఉంటుంది మొత్తము. ఇన్ని పక్కన వేసేద్దాం. నాతదంటే నాతది. మామూలుగా యాక్చువల్గా వచ్చేసి ఇది కనీసం 5 అడుగులలో ఉంటే మనకు కాయమాది ఏర్పడుతుంది. చూస్తున్నారు కదా పైన ఇదేనబ్బా. చూద్దాం, టేస్ట్ చేసి ఎట్లా ఉన్నది. కొద్దిగా స్వీట్ మాది ఉంది. సో ఇంకేంటంటే వాటర్ అయితే ఎక్కువ ఉన్నాయి, నేతది కదా, కొద్దిగా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి దాంట్లో. సో కలబందలు ఎలా ఉంటుంది అనేది అట్లనే ఉంది. చూద్దాంగా అయితే జరిగింది. ఇదే మొత్తము దాని నుంచి తీసుకున్నాను. సో ఇదే మొత్తం తెల్లగా ఉంటుంది కదా, దీనికి వచ్చేసి ఎర్రమట్టి పూస్తారు. మొత్తం చుట్టూరు ఎర్రమట్టి పూసేసి ఒక దుంప మాది కనపడడానికి. సో పైన లేయర్ ఉంటుంది కదా, ఈ లేయర్ వచ్చేసి ఇలా రౌండ్గా వస్తుంది. అది ఒక్కొక్క పీస్ వచ్చేసి 15 రూపాయలు మన మార్కెట్లో సెల్లింగ్లో. సో మనకైతే ఇక్కడ కొండల మీదకి వచ్చే ఫ్రీ ఎంజాయ్.